హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు ఏంటంటే పర్సంటేజెస్ నుంచి టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సునీల్స్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:1 ఇఫ్ హిస్ శాలరీ ఇంక్రీజెస్ బై 25% అండ్ సేవింగ్స్ బై 15%, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే దీని సొల్యూషన్ చూడండి. సో జనరల్గా మనం ఏంటంటే ఇన్కము, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ ఇలా ఉంటాయన్నమాట టర్మినాలజీ. ఇన్కమ్ను మనం 5 ఇండికేట్ చేసుకుందాం, ఎక్స్పెండిచర్ని 5 ఇండికేట్ చేసుకుందాం, సేవింగ్స్ని నెక్స్ట్ ఇండికేట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:1 అన్నాడు. అంటే ఎక్స్పెండిచర్ 5 అంట, సేవింగ్స్ 1 అంట. ఈ ఎక్స్పెండిచర్ 5 అయ్యి సేవింగ్స్ 1 అయిందంటే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుందా, కాబట్టి 6. ఇక్కడ ఇఫ్ ఈ శాలరీ ఇంక్రీజ్డ్ బై 25%, శాలరీ అనేది మనకు దేని కిందకు వస్తుంది, ఇన్కమ్ కిందకు వస్తుంది. దీని యొక్క వాల్యూ అనేది 25% ఇంక్రీజ్ అయిందంట, 25% ఇంక్రీజ్ అయిందంట. అలానే సేవింగ్స్ బై 15%, అలానే సేవింగ్స్ కూడా 15% అనేది ఇంక్రీజ్ అయిందంట. అంటే ఈ యొక్క సేవింగ్స్ వాల్యూ అనేది 15% ఇంక్రీజ్ అయిందంట. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, 25 6 150, 150%. ఇది 15 × 1 15%. ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే శాలరీ ఇంక్రీజ్ అయింది 25% యాజ్ వెల్ యాజ్ సేవింగ్స్ ఇంక్రీజ్ అయింది 15%. అయితే ఎక్స్పెండిచర్ అనేది ఎంత పర్సంటేజ్ వేరియేషన్ వస్తుంది, అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగాడు. అంటే ఈ ఎక్స్పెండిచర్ వాల్యూ కావాలి నాకు. ఈ ఎక్స్పెండిచర్ వాల్యూ కావాలన్నప్పుడు ఇదేమో ఇన్కమ్ ఏమో 150%, సేవింగ్స్ ఏమో 15%. వీటికి డిఫరెన్స్ నాకేమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే 135%. ఎక్స్పెండిచర్ 135% వచ్చింది. అయితే ఎంత పర్సంటేజ్ వేరియేషన్ అవుతుంది అన్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్ వాల్యూ ఏమో ఇది, దీని యొక్క రేషియోలో ఉన్న వాల్యూ ఏమో 5, ఈ పర్సంటేజ్ వేరియేషన్ వచ్చింది 135. సో 135 బై ఇప్పుడు ఎక్స్పెండిచర్ వేరియేషన్, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు దీని యొక్క వేరియేషన్ ఎంత వచ్చింది మనకు 135% ఓవర్ 5. ఈ 135% అనేది ఇక్కడ తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, 5 అనేది ఈ వాల్యూ అన్నమాట. దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే నాకు 5 2 10, 5 7 అంటే ఎంత పర్సెంటేజ్ నాకు వేరీ అవుతుందంటే 27% అనేది నాకు వేరియేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 27%. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A person spends 75% of his income increases by 20% and expenditure increases by 15%. By how much did savings increase అన్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదేలా, సేమ్ పై క్వశ్చన్ లాగానే ఇది కూడా సేమ్ మోడల్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏ పర్సన్ స్పెండ్స్ 75% హిస్ ఇన్కమ్ అన్నాడు. అంటే స్పెండింగ్ అమౌంట్, స్పెండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. సో స్పెండ్స్ అంటే స్పెండింగ్ అమౌంట్, స్పెండింగ్ అమౌంట్ ఎంత అంటే 75% ఆఫ్ ఇన్కమ్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 75% అంటే 75/100, అంటే
3/4 ఇన్కమ్, ఇది వచ్చేసి ఎక్స్పెండిచర్. అంటే ఈ ఈక్వల్ టు 3/4 టైమ్స్ ఆఫ్ ఐ. ఇందులో నాకు ఈ వాల్యూ ఈ అనేది ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ డినామినేటర్ ఉండే వాల్యూ ఇన్కమ్ అవుతుంది. అంటే సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే చేస్తున్నాం. ఇదేమో ఎక్స్పెండిచరు, ఇదేమో ఇన్కమ్, ఇదేమో సేవింగ్స్. దీని నుంచి నాకు వచ్చింది ఈ ఈక్వల్ టు 3/4 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ అని అన్నప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇన్కమ్ అవుతుంది. న్యూమినేటర్ ఉన్న వాల్యూ నాకు ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ఇక్కడ ఐ వాల్యూ 4, దీని వాల్యూ 3, సేవింగ్స్ ఎంత అప్పుడు 1. అంటే నాకు 4 రూపీస్ నేను సంపాదిస్తూ ఉంటే 3 రూపీస్ నేను ఖర్చు పెడుతున్నా. సో నాకు మిగిలేది ఎంత అంటే 1 రూపీ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 15%. అంటే ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ 15% ఇంక్రీజ్ అయింది. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 15%. ఇప్పుడు నాకు ఇన్కమ్ అనేది ఏమవుతుంది అప్పుడు నాకు ఇక్కడ 24 80%, 15 45%, ఇదన్నమాట. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు, ఇక్కడ నాకు ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట, ఎక్స్పెండిచర్ 15% ఇంక్రీజ్ అయిందంట. అయితే సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడిగినాడు. ఇప్పుడు నాకు సేవింగ్స్ కావాలన్నప్పుడు ఇది ఇన్కమ్ ఏమో 80%, ఎక్స్పెండిచర్ ఏమో 40%. అంటే ఇన్కమ్లో నుంచి నేను ఎక్స్పెండిచర్ రిమూవ్ చేస్తే నాకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 35%. అదే అన్నమాట ఆన్సర్. ఓకేనా? సో అది 35%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 20% on food, 25% of the remaining on rent and 30% of the remaining on the other items. If he saves rupees 29,400, then what is his salary అన్నాడు. అంటే అతనికి వచ్చే శాలరీ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే అతనికి వచ్చే అమౌంట్లో 20% వచ్చేసి ఫుడ్ మీదంట, 25% అనేది రెంట్ మీదంట, 30% అనేది అదర్ ఐటమ్స్ మీద. ఇక్కడ అతను ఏమన్నాడంటే ఆ ఉన్న అమౌంట్లోనే ఖర్చు పెట్టుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్లో 20 వచ్చేసి ఫుడ్ పోయింది, ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. ఆ 80లో 25 రూపీస్ అనేది రెంట్కి వెళ్ళింది. అంటే 25%, నాట్ అమౌంట్, 25% అనేది రెంట్కి వెళ్ళింది. ఆ రిమైనింగ్ దాంట్లో 30% అనేది అదర్ ఐటమ్స్కి వెళ్ళిపోయింది. అయితే ఫైనల్గా అతను మిగిలింది ఎంత అంట 29,400. అయితే అతని శాలరీ ఎంత అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి. సో జనరల్గా మనం ఏమనుకుందామంటే ఇన్కమ్ అంటే శాలరీ, ఇన్కమ్ ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఈ యొక్క ఎక్స్ అమౌంట్లో ఇనిషియల్గా 20% అని ఫుడ్ అన్నాడు. అంటే 20% అన్నప్పుడు 80, 100లో 100 దీన్ని 100% అనుకుందాం. ఇప్పుడు నాకు 20% వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ 20% ఫుడ్కి వెళ్ళిపోయింది కాబట్టి 80/100. నెక్స్ట్ 25% రిమైనింగ్ అని రెంట్ అన్నాడు. అంటే 100లో 25 పోతే 75/100. నెక్స్ట్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అదర్ ఐటమ్స్ అన్నాడు. అంటే 100లో 30 పోతే 70. ఫైనల్గా మిగిలింది ఎంత అంట 29,400. ఇది మిగిలిన అమౌంట్. ఓకే, సో ఇప్పుడు ఎట్లా అంటే క్యాన్సిల్ చేద్దాం. ఇదేమవుతుందంటే నాకు 4/5 అవుతుంది. 4, 5, ఇది 3, 4, ఇది 7/10 ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ 4 క్యాన్సిల్,
సో నెక్స్ట్ చూడండి, 7తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 7 4 జా 28, 7 2 జా 14, 2 zeros. అదేవిధంగా ఈ 3తో 3 1 జా 3, 3 4 జా 12 zeros. సో నాకు ఫైనల్లీ మిగిలింది ఏంటంటే, సో x ఈక్వల్ టు 1400 ఇంటూ 10 ఇంటూ 5. సో ఇప్పుడు నాకు 14 5 జా 70, 1 2 3 4 అంటే 70,000 అన్నమాట శాలరీ. సో అతని యొక్క శాలరీ ఎంత అంటే శాలరీ 70,000 అన్నమాట. ఓకే, అలా క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A man spends 15% on house, 20% on education, 10% on medicine, 15% on class, 10% on other things. If he saves 1800, then tell his income అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఎలా అడిగాడంటే రిమైనింగ్ అని ఇచ్చాడు, బట్ ఇందులో అలానే మెన్షన్ చేయలేదు. సో డైరెక్ట్గా ఇచ్చేసాడు అన్నమాట. 15% హౌస్, 20% ఎడ్యుకేషన్, 10% మెడిసిన్, 15% క్లాస్, 10% అదర్ థింగ్స్ అని ఇలా ఇచ్చేసాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. అంటే టోటల్గా అతను దేనికి ఎంత ఖర్చు పెట్టాడు అనే దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. సో టోటల్ ఇతను స్పెండింగ్ అమౌంట్ ఎంత అంటే స్పెండింగ్ అమౌంట్ 15% ప్లస్ 20%, 10% ప్లస్ 15% ప్లస్ 10. ఇదంతా పర్సంటేజ్ అన్నమాట. 20 30 40 50 60 70 అంటే 70% అమౌంట్ అనేది అతను స్పెండింగ్ చేసేసాడు. అంటే 30% అనేది సేవింగ్స్. అంటే సేవింగ్స్ అమౌంట్ ఎంత అంటే 30%. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు? ఇఫ్ హీ సేవ్స్ 1800 అన్నాడు. అంటే ఈ యొక్క 30% వాల్యూ ఎంత అంటే 1800 అంటారు. అయితే 100% వాల్యూ ఎంత, ఇది కావాల్సింది మనకు. అంటే టోటల్ ఇన్కమ్ ఎప్పుడు కానీ మనం 100% అనుకుంటాం కాబట్టి సో ఇదే నాకు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు 30లో 1800 ఎప్పుడు పోతుందంటే 60 టైమ్స్. అలానే 160 టైమ్స్ అన్నప్పుడు ఏమొస్తుంది నాకు 6000. ఈ 6000 అనేది నాకు ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. సో క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఇన్కమ్ ఎంత అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 6000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A student scores 30% marks and fails by 20 marks. Another student scores 40% marks, which is 30 marks more than the passing marks. What is the pass percentage? A student scores 30% marks and fails by 20 marks. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే 30 మార్క్స్ వచ్చాయంట, 30% మార్క్స్ వచ్చాయంట, బట్ ఫెయిల్ అయిపోయాడు 20 మార్క్స్. కాబట్టి ఈ 30%కి ఇంకొక 20 మార్క్స్ యాడ్ అయ్యింటే ఇతను పాస్ అయ్యేవాడు. సో ఇది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అనదర్ స్టూడెంట్ స్కోర్స్ 40% మార్క్స్ విచ్ ఈజ్ 30 మార్క్స్ మోర్ దెన్ ద పాసింగ్ మార్క్స్. అంటే 40% వచ్చాయంట ఇంకొక అతనికి, అంటే పాసింగ్ మార్క్స్ కంటే 30 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయంట. అంటే ఇప్పుడు మన పాస్ మార్క్స్ అనేవి రెండు ఈక్వల్గా చేసుకుందాం. ఇప్పుడు ఇతను ఎంత 40% వచ్చింది, కాకపోతే 30 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఆ 30 మార్క్స్ రిమూవ్ చేసామంటే 40 మార్క్స్ వస్తాయి కదా, కాబట్టి 30 మార్క్స్ అనేది రిమూవ్ చేసాం. ఇక్కడేమో 30% మార్క్స్ 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు, కాబట్టి 20 మార్క్స్ యాడ్ చేసి ఇతను పాస్ అయిపోతాడు. ఇక్కడేమో 40% మార్క్స్ వచ్చినాయి, కాకపోతే పాస్ మార్క్స్ కంటే 30 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. నాకు పాస్ మార్క్స్ కావాలన్నప్పుడు ఆ 30 మార్క్స్ రిమూవ్ చేసేసానంటే పాస్ మార్క్స్ వస్తాయి. అందుకే నేను ఇలా రాసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క పర్సంటేజెస్ అన్నీ ఒక సైడ్, వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకుంటే 10% ఈక్వల్ టు 50. 10% 50 అయింది.
అప్పుడు 20% ఏమవుతుంది, 1% ఏమవుతుంది, 5, 4% వాల్యూ 20 మార్క్స్. ఇప్పుడు నాకు పాస్ పర్సంటేజ్ అన్నాడు. సో పాస్ పర్సంటేజ్ అన్నప్పుడు ఏమవుతుంది, నాకు పాస్ పర్సంటేజ్ అంటే ఈ 30% ప్లస్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ అంటే ఎంత పర్సంటేజ్, 4%. కాబట్టి 34%. ఈ 34% అనేది పాస్ పర్సంటేజ్ అన్నమాట. అలా క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a group of students, 70% students can speak English and 65% students can speak Hindi. If 27% students cannot speak either of the languages, then how many students can speak both the languages అన్నాడు. ఇక్కడ ఏంటంటే 70% ఏమో ఇంగ్లీష్ అంట, 70% వచ్చేసి ఇంగ్లీష్, అదే 65% వచ్చేసి హిందీ. నెక్స్ట్ 27% వచ్చేసి అసలు ఏ లాంగ్వేజ్ మాట్లాడరంట. ఇప్పుడు ఈ 2 లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అవుతారంటే, ఇంగ్లీషు హిందీ మాట్లాడే వాళ్ళు 135 మెంబర్స్. 135. ఇప్పుడు ఈ 27% అనేవాళ్ళు కెనాట్ స్పీక్ అన్నమాట. అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడరు వాళ్ళు. జనరల్గా మనకేంటంటే 100% టోటల్ అనుకుంటే ఈ 27% పోయిందనుకోండి. ఇప్పుడు 100% అనేది టోటల్ అనుకుంటే ఇందులో 27% అనేది ఎలాంటి అంటే ఏం మాట్లాడన్నమాట రిమూవ్ అయిపోతే అప్పుడు నాకు ఎంత ఉంటుంది, 73% మాత్రం ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ నాకేముంది, ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు 70%, హిందీ మాట్లాడే 65%. ఈ 73 అనేది ఏంటంటే అది బోత్ ఎయిదర్ ఇంగ్లీష్ అన్న మాట్లాడచ్చు, హిందీ అని మాట్లాడచ్చు, లేదంటే 2 కూడా మాట్లాడచ్చు. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ 135లో నుంచి ఈ 73 రిమూవ్ చేసాం అనుకో, అప్పుడు నాకేమవుతుంది, హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్ వస్తుంది. ఈ 73 ఎందుకంటే ఇది ఉన్న పర్సంటేజ్, అంటే అంటే 2 లాంగ్వేజెస్ మాట్లాడుకుంటున్న వాళ్ళు 27%. అంటే రిమైనింగ్ దాంట్లో ఒక సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, 2 సబ్జెక్టులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే 135. సో అందుకని చెప్పి దీన్ని రిమూవ్ చేసాం. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ 62 ఇది. సో హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్ అన్నప్పుడు 62 మెంబర్స్ అన్నమాట. సో ఇది ఆన్సర్ దీనికి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A student scores 10% marks but fails by 80 marks. Another student scores 25% marks but fails by 20 marks. What is the pass percentage? సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ అలానే. ఏ స్టూడెంట్ స్కోర్స్ 10% మార్క్స్ బట్ ఫెయిల్స్ బై 80 మార్క్స్. ఫెయిల్స్ బై అన్నాడు కాబట్టి ఇది యాక్చువల్గా 10%. ఫెయిల్స్ అంటే 80 మార్క్స్ యాడ్ చేస్తే ఇతను పాస్ అయ్యేవాడు కాబట్టి మనం యాడ్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అనదర్ స్టూడెంట్ ఏంటంటే 25% మార్క్స్ వచ్చాయి బట్ ఫెయిల్స్ బై 20 మార్క్స్, ఇతను ఫెయిల్ అయ్యాడు. అంటే 25% వచ్చినా కానీ ఈ 25%కి ఈ 20 మార్క్స్ యాడ్ అయ్యి ఉంటే ఇతను పాస్ అయ్యేవాడు. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు పర్సంటేజెస్ అన్నీ ఒక సైడ్, మార్క్స్ అన్నీ ఒక సైడ్ తీసుకుంటే ఇప్పుడు నాకేమవుతుంది, ఇది 15% ఈక్వల్ టు 60. ఇక్కడ అడిగింది ఏంది, వాట్ ఈస్ ద పాస్ పర్సంటేజ్. పాస్ పర్సంటేజ్ అడిగారు. ఇది 15% 60 అయినప్పుడు 20% ఎంత అవుతుంది, 80 మార్క్స్. ఇక్కడ పాస్ పర్సంటేజ్లో 10% ప్లస్ 80 అంటే 80 మార్క్స్ ప్లేస్లో నేనే రాసుకోవచ్చు, 20% రాసుకోవచ్చు. కాబట్టి పాస్ పర్సంటేజ్ అన్నప్పుడు ఈక్వల్ టు సో ఇక్కడ నాకేం వస్తుందంటే నాకు ఇది 30%. ఇదన్నమాట ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
In an examination, it is required to get 40% of the aggregate marks to pass. A student gets 265 marks and it is declared fail by 55 marks. What are the maximum aggregate marks a student can get అన్నాడు. అంటే ఇతనికి 265 మార్క్స్ వచ్చాయి, ఇంకో 55 మార్క్స్ వల్ల అంటే రాకపోవడం వల్ల అతను ఫెయిల్ అయిపోయాడు. యాక్చువల్గా పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 40%. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఏమో కనుక్కోమన్నాడు. మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోమన్నాడు. సో జనరల్గా మనం మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత తీసుకుంటాం? 100%. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. పాస్ మార్క్స్ ఎన్ని? పాస్ వచ్చేసేమో 40% పాస్ రావాలి, పాస్ అవ్వడానికి 40% రావాలి. అయితే ఇతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 265, ఇంకో 55 మార్క్స్ వచ్చుంటే ఇతను పాస్ అయ్యేవాడు. ఇప్పుడు 265 55 అన్నప్పుడు ఎంత వస్తుంది? 265 55 యాడ్ చేసుకుంటేనేమో 320. సో 320 మార్క్స్. ఈ 320 మార్క్స్ అనేది పాస్ పర్సంటేజ్. అంటే 40% వాల్యూ 320 అంటే 8. సో 8తో మనం మల్టిపుల్ చేసి ఇది వస్తుంది. సో 40% అనేది 320 అయింది. ఈ 320 రావాలంటే ఈ 40% 8తో మల్టిపుల్ చేసాం. సేమ్ మ్యాక్సిమం మనం 100% అనుకున్నాం కాబట్టి ఈ 100%ని కూడా మనం 8తో మల్టిపుల్ చేసాం అనుకో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. కాబట్టి 8. సో 100 × 8 ఏమవుతుంది? నాకు 800. సో ఇవే నాకు మ్యాక్సిమం మార్క్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదే దీనికి ఆన్సర్. సో ఇప్పటి వరకు చెప్పినటువన్నీ క్వశ్చన్స్ అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నాను నేను. సో ఏమన్నా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.